హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ అయితే నేను ఒక రెసిపీ ట్రై చేశాను, ఓల్డ్ రెసిపీ కంది కుడుములు. సో వీటికి కావాల్సింది కందిపప్పు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, తగినంత సాల్ట్, అలాగే జొన్నపిండి. సో జొన్నపిండి ఎలా తీసుకోవాలంటే 1:1, 1 కప్పు కందిపప్పు వేసి మీరు 1 కప్పు జొన్నపిండి వేసుకోవచ్చు. సో దాన్ని కందిపప్పుని 2 hours నానిన తర్వాత మిక్సీలో వేసుకొని పచ్చిమిర్చి, అందులో జీలకర్ర, సాల్ట్ తగినంత వేసుకొని అలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో మీరు 1:1 జొన్నపిండి వేసుకోవాలి. సో 1:1 అంటే మీరు ఒకవేళ ఇన్ కేసు కందిపప్పు మిక్స్ చేసేటప్పుడు వాటర్ అలా వేసినా కూడా ఒక 1.5 కప్ వేసుకోండి. మీన్స్ 1:1 లాగా వేసుకోండి. లేదంటే 1:1 సరిపోతుంది. సో అలా మిక్స్ చేసిన తర్వాత అందులో జొన్నపిండి కలుపుకుంటున్నాం కదా, సో వీడియోలో చూస్తున్నట్టుగా జొన్నపిండిని వేసి మిక్స్ చేయండి. అందులో పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాం కాబట్టి సో అవసరం లేదు. మీకు ఒకవేళ ఇన్ కేస్ ఎక్కువ కారం కావాలి అనుకుంటే పచ్చిమిర్చిని ఇంకొంచెం మీరు సన్నగా తరిగి వేసుకోవచ్చు, లేదు అనుకుంటే అవసరం లేదు. సో అందులో ఇప్పుడు ఉల్లిగడ్డ అండ్ కరివేపాకు అంత వేసి బాగా మిక్స్ చేయండి. సో మనం జొన్న రొట్టె చేసేదానికి ఎలాగైతే మిక్స్ చేస్తామో అలా మిక్స్ చేసి ముద్దలాగా, సో జొన్న రొట్టెకి మనం ఎలా అయితే తడుపుకుంటామో పిండి అలాగా, అంటే వాటర్ వేయద్దండి, జస్ట్ ఆ వాటర్తోనే కందిపప్పును మిక్స్ చేసినప్పుడు ఏదైతే కన్సిస్టెన్సీ వస్తుందో దాంతోనే మిక్స్ చేయాలి, వాటర్ యాడ్ చేయకండి. సో అలా మిక్స్ చేసి రొట్టెకి ఏ విధంగా అయితే మనం జొన్న రొట్టెకి ఏ విధంగా అయితే చేసుకుంటామో అలా బాల్ లాగా చేసుకోండి. సో అలా కరివేపాకు అన్నీ వేసుకొని మీరు ఇంకా కొత్తిమీర అలా వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు. నేను జస్ట్ బేసిక్ ఇంగ్రీడియంట్స్తో చెప్తున్నాను. అండ్ అలా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఎలా అయితే ఇడ్లీ పెడతారో అలానే ఇడ్లీ పాత్రలో వాటర్ పోసి బాయిల్ అవ్వనివ్వండి. సో ఇదైతే పిండి రెడీ అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు మనం ఇడ్లీ పాత్రలో ఆయిల్ వేసి, ఇడ్లీలు ఎలా అయితే పెడతామో అలాగే ఇడ్లీ పాత్రకి ఆయిల్ పోసి ప్లేట్స్లో ఇవి సేమ్ అలాగే పెట్టాలి. వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్స్ కానీ ఏ షేప్ అయినా పెట్టుకోవచ్చు మీరు, ఏదైనా రౌండ్ కానీ లేకపోతే ఏదైనా మీరు ఎలా అయినా మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీ విషయం మీరు ఎలా అయినా పెట్టుకోవచ్చు. అన్నీ అలా పెట్టేసుకొని చేసేసుకోవాలి. సో మనకి ఎవరికైతే జొన్న రొట్టెలు చేయడం రాదు, సో దాన్ని మనం అది తింటే ఎనర్జీ కదా, అది చేయడం రాదు ఎలా అనుకునే వాళ్ళు ఇలా అయినా కూడా జొన్న పిండిని కన్జ్యూమ్ చేసుకోవచ్చు అనమాట. సో అలా అన్నీ సర్దేసుకొని పెట్టేసుకోండి. అండ్ ఆఫ్టర్ దట్ ఇవన్నీ ఇలా సర్దిన తర్వాత మీరు మీన్వైల్ మీరు ఇలా చేసేసుకోండి, వాటర్ పెట్టేసుకోండి, ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని మొత్తం లిడ్నంతా క్లోజ్ చేసేయండి. మూత పెట్టేసి ఒక 10 minutes ఆర్ 15 minutes వెయిట్ చేయండి. ఎందుకంటే అది మనం ఇడ్లీ లాగా అంతా సాఫ్ట్ పిండి కాదు కదా, కొంచెం టైం పడుతుంది. సో ఒక 10-15 minutes చూసి ఒక ఇట్లా ఫోర్క్ లాంటివి తీసుకొని ట్రై చేయండి, పిండి రాకూడదు దానికి అలా గుచ్చినప్పుడు. సో అలా అయిందంటే మీకు అయిపోయినట్టే. ఓకే, సో ఇందులో మంచి కాంబినేషన్ అంటే నెయ్యి వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. లేదు అనుకుంటే ఏదైనా పులుసు ఐటమ్స్తో కూడా తినొచ్చు, లైక్ చికెన్ పులుసు, లైక్ అలా ఏదైనా మీ ఇష్టం అలా తినొచ్చు. సో ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.